నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ చెరువు పూర్తిగా నిండి ప్రత్యేక శోభను సంతరించుకుంది. నిండు కుండల జలకలతో పరవళ్ళు తొక్కుతుంది. ఉస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు పూర్తి నీటి మట్టంతో నిండి మత్తడి దూకుతుంది. చుట్టూ పంట పొలాలు, మరోవైపు మత్తడి, ప్రకృతి గుబాలింపు చూపరులను కట్టిపడేస్తుంది అక్కడి వాతావరణం. నేడు సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కెడం లింగమూర్తి ఎల్లమ్మ చెరువు కట్టను, సద్దుల బతుకమ్మ గురించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు, మత్తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు అన్నీ పూర్తిగా నిండి పూర్తి జలకలతో పరవళ్ళు తొక్కుతూ మత్తడి దూకుతున్నాయని, ఈ మత్తడిని చూసేందుకు వచ్చే ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అదేవిధంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రశాంత వాతావరణంలో మహిళామణులంతా చిన్నారులు ఆనందోత్సవాల నడుమ సందడి వాతావరణంతో నిర్వహించుకోవాలని, నిండుకుండల ఎల్లమ్మ చెరువు నిండి ఉందని జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అమ్మ
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మద్దడి దగ్గర ఉన్నాం. ఈ హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు చాలా చరిత్ర కలిగినటువంటి చెరువు. 756 సంవత్సరాల క్రితం అంటే కీర్తి శకం 1269వ సంవత్సరంలో రాణి రుద్రమాదేవి ఇక్కడే ఉండి ఈ ఎల్లమ్మ చెరువును కట్టించిందని చరిత్ర ఆధారాల ప్రకారం, కాకతీయుల చరిత్ర ప్రకారం మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ చెరువు నిండడం అనేది చాలా శుభసూచకం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, చెర్లు అన్నీ జలకళతో అన్ని నిండి మంతర్లు పడుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. మొన్నటిదాకా యూరియా గురించి కూడా కొంత ఆందోళన జరిగింది. ఏదేమైనా అట్లా కూడా మనం కొద్దిగా బయటపడ్డాం. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బాధ్యత ఉన్నది. అయినా ఇప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. దాన్ని కొద్దిగా ఎక్కువగా దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. అయినా రైతాంగం అర్థం చేసుకున్నది, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సంతోషం. మనం అన్ని బాధ్యతలుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన రేపు అనగా 29 సెప్టెంబర్ రేపు సోమవారం రోజున సద్దుల బతుకమ్మ మన ఎల్లమ్మ చెరువు దగ్గర జరుగుతుంది. అట్లనే రేపు ఆరపల్లె పల్లె చెరువు దగ్గర కూడా సద్దుల బతుకమ్మ జరుగుతుంది. మన రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే చెరువుతో ఇక్కడ ఏర్పాట్లు బాగా చేయించాడు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు 16 కోట్లతో బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. దాదాపుగా 20-30% అయిపోయినాయి. మన పల్లె చెరువు కూడా 2,30,00,000 రూపాయలు కూడా బ్యూటిఫికేషన్ మంజూరు చేయించారు. ఇప్పుడు కొత్తగా మన ఎల్లమ్మ చెరువుకు కట్టమ్మైసమ్మ ముందు మనకు బతుకమ్మ ఘాటు ఇంచుమించు 8 గుంటలు 9-10 గుంటల స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ఇప్పుడు చూసినాం. బతుకమ్మలు ఆడుకున్నాక కట్ట మీద అందరు వచ్చి ఈజీగా వేసుకోవచ్చు. మీరు మహిళలు, పిల్లలు జాగ్రత్త కొద్దిగా వహించాలి. ఎందుకంటే చాలా బాగా నీళ్ళు ఉన్నాయి. రేపు పోలీసు ఉంటుంది, మున్సిపల్ సిబ్బంది ఉంటుంది. మనం కూడా మేము కూడా స్వచ్ఛందంగా అందరూ అన్ని పార్టీల వాళ్ళు, అన్ని సంఘాల వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించినట్టు మహిళా సోదరు వాళ్ళందరూ మీరు వేయండి. లేకపోతే మీ సహాయకులతో మున్సిపల్లో 10-20 మంది ఉండి మీ బతుకమ్మలు నీళ్ళలో వేసే కాడను మీరు వేసినా మీ పక్కపట్టు ఉంటారు. లేకపోతే వాళ్ళు కూడా వేసే మీకు తోడ్పడతారు అని తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగిందో, నిన్ననే మన 42% రిజర్వేషన్లు మొన్న ప్రభుత్వం ప్రకటించినాక మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం మన ఆర్టీఓ ఆఫీసులలో డ్రాలు కూడా తీయడం జరిగింది. రిజర్వేషన్లు కూడా ప్రకటించడం జరిగింది. మొదగాలు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీసీ ఎన్నికలు, తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు, ఆ తర్వాత ఓ నెల 15 రోజుల తర్వాత సుమారు మున్సిపల్ ఎన్నికలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మనం ఏదైతే 73-74 రాజ్యాంగం ప్రకారం జరగవలసిన స్థానిక సంస్థల ఎన్నికలన్నీ జరుపుకుందాం. కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే నిధులను తీసుకొచ్చి మన గ్రామాలు అభివృద్ధి చేసుకుందాం. మనం వ్యవసాయం అభివృద్ధి చేసుకుందాం. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు, వైద్య అవకాశాలు అన్నింటినీ ప్రభుత్వం ఏదైతే చేద్దాం అనుకుంటుందో అవన్నిటిని మనం సహకరిస్తాం, అన్నింటినీ మనం వాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ దసరా సద్దుల బతుకమ్మ పండుగల శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరికీ మనస్ఫూర్తిగా సద్దుల బతుకమ్మ రేపు ఎల్లుండి 2వ తారీఖు జరగబోయేటువంటి దసరా ఉత్సవాల సందర్భంగా మీ అందరికీ మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.